అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పేద అమ్మాయి రెండో భాగం. ఆఫీస్కి వెళ్లి తన పనిలో లీనమై ఉన్న గీత ఒక్కసారిగా ఫోన్ రావడంతో ఉలిక్కిపడి ఫోన్ చూస్తుంది. ఈ నెంబర్ ఎక్కడో చూసినట్లుంటుందేటబ్బా, ఎక్కడ చూశానో మాత్రం గుర్తుకు రావట్లేదేంటి అని ఫోన్ చూస్తూ ఉంటుంది. ఇంతలో బాస్ కనిపించడంతో ఫోన్ పక్కన పెట్టేసి పని చేయటం మొదలు పెడుతుంది. ఫోన్ మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నా బాస్ పక్కనే ఉండటంతో లిఫ్ట్ చేయకుండా ఉండిపోతుంది గీత. ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారంటే ఎవరైనా ఏదైనా అవసరం ఉండి చేస్తున్నారేమో. సరే, బాస్ ఇక్కడి నుంచి వెళ్ళాక చూద్దాంలే అని గీత అనుకుంటుంది. గీత అలా పనిలో పడిపోయి ఫోన్ వచ్చిన విషయం సాయంత్రానికి కాని గుర్తురాలేదు. గుర్తొచ్చిన వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేయగా అవతల నుంచి శృతి. హలో గీత, నేను శృతి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదేంటి? ఎంత ఎమర్జెన్సీ ఉంటే అన్నిసార్లు ఫోన్ చేస్తుంటాను చెప్పు. అయ్యో సారీ శృతి, ఇందాక బిజీలో ఉండడంతో ఫోన్ చూడలేదు. ఏంటి ఏదో ఎమర్జెన్సీ అంటున్నావు, ఏంటో చెప్పు. అదేమీ లేదులే. అదేంటంటే నీకు చెప్పాను కదా, అమ్మ వాళ్ళకి నేను చదువుకోవడం అంటే ఇష్టం లేదని. ఈరోజు కాలేజీలో ఫీజు లాస్ట్ డేటు. సో అమ్మ వాళ్ళని డబ్బులు అడిగితే ఇవ్వననేసరికి నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను. అవునా, ఇప్పుడు కట్టేసావా లేదా? లేదు, ఎవరు ఇవ్వలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ ఎగ్జామ్స్ రాయకపోతే ఇన్ని రోజులు నేను చదువుకున్న దానికి యూజ్ ఉండదు. ప్లీజ్ గీత, నువ్వే ఏదోలా సహాయం చేయవా ప్లీజ్. సరే సరే, టెన్షన్ అవ్వకు. నా దగ్గర కూడా ఎక్కువ మనీ లేవు. నీకెంత కావాలో చెప్పు, పంపిస్తాను. మళ్ళీ నాకు వీలైనంత తొందరగా రిటర్న్ చేస్తావు కదా? తప్పకుండా చేస్తాను అని గీతకి అబద్ధాలు చెప్పి ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోవడం కోసం డబ్బులు తీసుకుంటుంది శృతి. అలా గీత దగ్గర నుంచి వచ్చిన డబ్బుతో ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోవడానికి వెళ్తుంది. మమ్మీ, మీరు మన ఇవ్వకపోతే ఈ శృతి డబ్బులు సంపాదించుకోలేదనుకున్నారు కదూ. శృతి తలుచుకుంటే జరగని పనంటూ ఉండదు అని తనని తాను పొగుడుకుంటూ ఉంటుంది. కాని గీత ఇంటి దగ్గర అలా కాదు. చిన్న అవసరం వచ్చినా అందరూ గీత సంపాదన మీదే ఆధారపడతారు. ఇప్పుడు గీత దగ్గర ఉన్న డబ్బులన్నీ శృతికిచ్చేయటంతో గీత ఇంటి పరిస్థితులు చక్కబెట్టలేక అష్టకష్టాలు పడాల్సొస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇదేంటి, శృతి డబ్బులు తీసుకున్న తర్వాత నుంచి ఫోన్ చేయలేదు, డబ్బులు తిరిగి పంపించింది లేదు అని అనుకుని శృతికి ఎన్నిసార్లు ప్రయత్నించినా శృతి ఫోన్ తీయటం లేదు. గీత ఎన్నిసార్లు ఫోన్ చేసినా శృతి తీయకపోవటంతో గీతకు అనుమానంతో పాటు లోపల భయం కూడా మొదలవుతుంది. ఇంతలో తల్లి వచ్చి, గీత ఏంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నావు? రేపు కట్టవలసిన వాటి గురించే కదా. అర్థమవుతుంది. క్రితం నెల కూడా జీతం ఆలస్యంగా వచ్చిందని ప్రతి నెల వచ్చి అన్ని బిల్లులు కట్టకుండా ఆపేసాం కదా. ఈ నెల తప్పకుండా కట్టేయాలి, లేదంటే ఇంకేమైనా ఉందా? సరే సరే, టిఫిన్ చేశాను, తినేద్దుగనరా. సరే, నేను వస్తానులేమ్మా, నువ్వు వెళ్ళు అని తల్లిని పంపించేసి గీత డబ్బుల విషయం గురించి ఆలోచించటం మొదలు పెడుతుంది. చదువు కోసం అనగానే వెనక ముందు ఆలోచించుకోకుండా ఉన్న డబ్బంతా పంపించేశాను. ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఎలా చూడాలో నాకేం అర్థం అవట్లేదు. ఇప్పుడేమో శృతి కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. డబ్బులు లేవంటే నేనేదైనా దుబారా ఖర్చు చేస్తున్నానని అనుకుంటుందమ్మా. ఒక పని చేస్తాను, నేరుగా శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు ఏమైందో తెలుసుకుంటే పోదా అని అనుకుని ఇంట్లో చెప్పకుండా శృతి ఇంటికి బయలుదేరుతుంది గీత. అలా వెళ్లిన గీతయ్యకి రామయ్య కనిపిస్తాడు. అమ్మా, నేనే నిన్ను గలవాలనుకున్నాను, ఎంతలో నువ్వే వచ్చావు. కాని నువ్వెక్కడికి రావటం అని కాస్త అనుమానంగానే అడుగుతాడు రామయ్య. శృతితో ఈ మధ్య కాస్త స్నేహం ఏర్పడిందిలే, అందుకే ఇలా వచ్చాను. ఇంతకీ విషయం ఏంటో చెప్పు రామయ్య. ఈ నెల జీతం వచ్చిందమ్మా. నీకు కట్టాల్సిన డబ్బులు ఆఫీస్కొచ్చి ఇవ్వాలనుకున్నాను, ఎంతలో నువ్వే వచ్చావు. సరే, నేను శృతిని కలిసి వస్తాను. శృతమ్మ వారం రోజులుగా ఇంటికి రావటం లేదమ్మా. వాళ్ళ అమ్మ కూడా కాస్త కంగారు పడుతుంది. కానీ వాళ్ళకి ఇదేమీ కొత్త కాదంట. ఓహో, ఎగ్జామ్స్ అని చెప్పింది కదా, చదువుకోవడానికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళుంటుందిలే అని తనలో తాను అనుకుంటుంది. రామయ్య డబ్బులు తీసుకునొచ్చి గీత చేతిలో పెడతాడు. అమ్మా, ఇదిగో డబ్బు. గత 3-4 నెలలుగా డబ్బులు కట్టకుండా ఉన్నానుగా, అందుకే అసలు వడ్డీ కలిపి మొత్తం తీసుకొచ్చాను అంటూ డబ్బులు గీత చేతిలో పెడతాడు. సరే రామయ్య, వస్తాను అని ఇంటిదారి పడుతుంది గీత. ఆ డబ్బు చేతిలో పడగానే గీతకి కొత్త ఆలోచనలు రావటం మొదలయ్యాయి. శృతి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నాకేమో డబ్బు అవసరం విపరీతంగా ఉంది. సమయానికి రామయ్య డబ్బిచ్చాడు. ఆఫీసులో బాస్ కూడా రామయ్య డబ్బుల గురించి అడగడం మానేశాడు కదా. శృతి డబ్బు తిరిగిచ్చేలోపు ఈ డబ్బు వాడుకుంటే ఏ సమస్య ఉండదు కదా అని అనుకుంటుంది గీత.
అదే ఆలోచనలో ఇంటికెళ్లేసరికి ఇంటి ముందు అప్పుల వాళ్ళు నించుని ఉండటంతో తన దగ్గరున్న డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టేస్తుంది గీత. అమ్మయ్య, ఇప్పటికైతే ఈ అప్పుల గొడవ తప్పింది అని అనుకుంటూ ఉండగా తన బాస్ నుంచి కాల్ రావటంతో డబ్బుల విషయం అప్పుడే ఎలా తెలిసిపోయిందా అని కంగారు పడుతూనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. గీత, రేపు మన యానివర్సరీ సందర్భంగా మన ఆఫీస్ స్టాఫ్ అందరికీ పార్టీ ఇస్తున్నాను. ప్రిపేర్ అయి వస్తారని కాల్ చేస్తున్నాను, మర్చిపోవద్దు ఓకే సార్ అని ఫోన్ కట్ చేస్తుంది గీత. ఇక ఆ రోజు హాలిడే అవ్వటంతో ఇంట్లోనే ఉన్న గీత దగ్గరికి సాయంత్రానికి ఒక వ్యక్తి వస్తాడు. హలో మ్యామ్, మై నేమ్ ఈజ్ శేఖర్, రికవరీ టీమ్ హెడ్ని. మన ఆఫీస్లో ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు కొందరు డబ్బులు ఇవ్వటం లేదని బాస్ వాళ్ళ మీద కోపంగా ఉన్నాడు. ఎలాగైనా సరే రికవరీ చేయాల్సిందేనని టీంలో టార్గెట్స్ కూడా పెట్టారు. మీ దగ్గర ఆ లిస్ట్ ఉందంట కదా, అది తీసుకోవడానికే వచ్చాను. అది లిస్ట్ ఆఫీస్లోనే ఉంది కదా. ఈరోజు ఆఫీస్కి హాలిడే కదా, రేపు ఆఫీస్కి రాగానే ఇస్తాను, సరేనా? సార్ ఏమో అర్జెంట్ అన్నారు, మీరేమో రేపు అంటున్నారు. సరే, రేపటి వరకు ఎలాగో ఆగుతాం, రేపు వీలైనంత త్వరగా ఇవ్వండి మేడం. అలాగే శేఖర్ గారు, తప్పకుండా అని చెప్పి శేఖర్ని పంపించేస్తుంది గీత. అమ్మయ్య, ఈ రోజుకి ఎలాగోలా తప్పించుకున్నాను. రికవరీ వాళ్ళు వెళ్తే ముందుగా వెళ్ళేది రామయ్య ఇంటికే. అక్కడ గానీ వెళ్తే రామయ్య డబ్బు ఇచ్చానని చెప్తే అమ్మో దేవుడు, ఇంకేమైనా ఉందా? నా ఉద్యోగం పోవడమే కాదు, ఆఫీస్ డబ్బు వాడుకున్నందుకు జైలు పాలవడం పక్కా. ఈ రోజుకి తప్పించుకున్నాను, కానీ రేపెలా తప్పించుకోవాలో అని ఆలోచిస్తూ ఉంటుంది గీత. ఆ ఆలోచనలోనే రోజంతా గడిచిపోతుంది. తరువాతి రోజు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళగానే చకచకా తన కంప్యూటర్ నుంచి ఇవ్వాల్సిన లిస్టులో రామయ్య పేరు తీసేసి రికవరీ వాళ్ళకిస్తుంది గీత. ఓకే మ్యామ్. ఇక మిగతా వాళ్ళు బాస్ ఇచ్చే పార్టీకి వెళ్తారు. పెద్ద హోటల్లో పార్టీ మొదలవుతుంది. దాని పక్కనే శృతి తన ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడం కనిపిస్తుంది గీతకి. డబ్బులు అని మమ్మీ వాళ్ళని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు కదా. ఈ రోజు శృతి డబ్బులు ఎలా సంపాదించుకుందో మీకు తెలియదు కదా, నేను చెప్పను కూడా. అదొక పెద్ద ఫైనాన్షియల్ సీక్రెట్. ఈరోజు పార్టీ నాదే, ఎంజాయ్ చేయండి అని అరుస్తూ ఉంటే అది చూసిన గీత ఫోన్ తీసి శృతికి వెంటనే కాల్ చేస్తుంది. శృతి ఫోన్ చూసి, పార్టీలు చేసుకోవడానికి డబ్బులు ఇచ్చి పార్టీ చేసుకుంటుంటే ఊరికి ఫోన్ చేసి విసిగిస్తుందేంటో అని ఫోన్ పక్కకి పెట్టేస్తుంది శృతి. ఇంతలో గీతకి రికవరీ ఏజెంట్ నుంచి ఫోన్ వస్తుంది. మ్యామ్, మీరు లిస్ట్ ఇచ్చిన తర్వాత బాస్ ప్రయారిటీ ప్రకారం లిస్ట్ ఇచ్చారు. దాంట్లో రామయ్య అనే ఒక పేరు మ్యాచ్ అవటం లేదు. సార్ పార్టీలో ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని చేయలేదు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు సార్కి చెప్పండి. ఇప్పుడు రామయ్య దగ్గరికి రికవరీ చేయడానికి వెళ్తున్నాం, సార్కి చెప్పండి అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు శేఖర్. గీతకి ఏం చెయ్యాలో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో పడిపోతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగింది, పేదమ్మాయి గీత జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతుంది తెలుసుకోవాలంటే పేదమ్మాయి 3వ భాగం తప్పకుండా చూడండి. మా స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.